తర్వాత మనం ఏం చేస్తాం, ఆ కార్యాలయం పేరు అంటే ఏ కార్యాలయంలో ఇస్తున్నారు మీరు, ఎంఆర్ఓ కార్యాలయమా, ఎంఈఓ గారి కార్యాలయమా, అదేవిధంగా ఇంకా వేరే కార్యాలయమా అనేది కార్యాలయం పేరు రాయాలి, మనం చిరునామా రాయాలి. ఓకేనా? రాసిన తర్వాత ఈ బ్లాంక్ ఉంది కదా, ఇందులో మీరు ఏం సమస్య ఏం అడగాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సోన్ గ్రామ పంచాయతీకి 2000 ఆర్థిక సంవత్సరం 2023-20 సంబంధించిన నిధులు ఎన్ని వచ్చాయి? ఎవరు రాస్తారు? ఒక క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న, ఎన్ని వచ్చాయి. అదేవిధంగా రెండో క్వశ్చన్, ఆ వచ్చినటువంటి నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేశారు. సింపుల్, అంతే కదా. ఇంకా వేరే విషయం, ఇప్పుడు ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా నిర్మించారు. ఏం చేశారు అక్కడ? దాంట్లో చెప్పారు ఇది దాదాపు ఒక 30 లక్షలతోటి చేస్తున్నటువంటి పని అని. కానీ దాని వ్యాలిడిటీ 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ రోడ్ అనేది, ఆ డ్రైనేజ్ అనేది 3 సంవత్సరాలలోనే మొత్తం కూలిపోతుంది, నాణ్యత లోపిస్తుంది అక్కడ. అది కూడా మనం అడగచ్చు. అదేవిధంగా ఇదైతే దరఖాస్తు చేసే విధానం. ఇందులో ఇంకొకటి ఉంటుంది, సెక్షన్ 2J1 అని రాసుకోండి మీరు. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ J1 ఈ ప్రకారం మనం దరఖాస్తు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి పార్లమెంటు వరకు ఏ కార్యాలయంలో కూడా రికార్డ్ వెరిఫికేషన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇప్పుడు మన పై అధికారులు వస్తారు కదా, అప్పుడప్పుడు మన స్కూల్కు ఎంఈఓ గారు వస్తారు, డిఓ గారు వస్తారు. వాళ్ళు వచ్చి మనం చూస్తారు కదా, ఎంత విద్యార్థులు చదువుతున్నారు, భోజనం ఎలా పెడుతున్నారు, మెను ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అనేది. అట్లా మనం కూడా ప్రతి కార్యాలయంలో సెక్షన్ 2J1 ప్రకారం దరఖాస్తు చేసి ఇన్ఫర్మేషన్, సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ వెరిఫికేషన్ చేయవచ్చు. ఓకేనా? తర్వాత మనం ఏం చేస్తామంటే, ఈ దరఖాస్తుకు ఈ కోర్ట్ ఫీ స్టాంప్ జత చేయాలి తప్పకుండా. దీన్ని ఏమంటారు చూసారా? దీన్ని మీరు ఇప్పటిదాకా ఏమంటారు? దీన్ని కోర్ట్ ఫీ స్టాంప్ ఏమంటారు? ఇది 5 రూపీస్ 2 లేదా 10 రూపాయలది ఒకటి. అంటే దరఖాస్తు రుసుము. ఇది మీరు దీనికి అటాచ్ చేయకుంటే ఈ దరఖాస్తు అనేది ప్రభుత్వ కార్యాలయంలో వ్యాలిడ్ కాదు. అర్థమవుతుందా విద్యార్థులు? దరఖాస్తు చేసే ముందు తప్పకుండా మనం ఈ కోర్ట్ ఫీ స్టాంప్ 10 రూపాయలది తప్పకుండా జత చేయాలి. ఓకేనా? క్లియర్? కింద మన పేరు, మన సంతకం, మన చిరునామా రాసి బై రిజిస్టర్ పోస్ట్ సంబంధిత కార్యాలయానికి మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించాలి. అర్థమైంది?